అంటే ఇప్పుడు నాకు ఎవరు హెల్ప్ చేయలేరా? ఇటు చూడు, ఇక్కడ ఎన్ని సింహాలు ఉన్నాయి? 3. 4. ఆ 4వ సింహం కనపడదు, కనపడకూడదు. అది అండర్ కవర్లో ఉంటుంది. ఇప్పుడు నీకు ఆ సింహం హెల్ప్ చేయగలదు. 99% సక్సెస్ రేట్ ఉన్న ఎక్స్పర్ట్ లెవెల్ ఇన్వెస్టిగేటర్ అతను. నీ కేసు ఒప్పుకోవడమే నీ గెలుపు. ఒకప్పుడు అతను నాకు కూడా హెల్ప్ చేశాడు, నాకు కూడా హెల్ప్ చేశాడు, నాకు కూడా హెల్ప్ చేశాడు, నాకు కూడా హెల్ప్ చేశాడు, నాకు కూడా హెల్ప్ చేశాడు. బ్రేకింగ్ న్యూస్! ఇండియాలో సీరియల్ బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేసిన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ని బర్స్ట్ అవుట్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్. వాళ్ళు ఇండియాకి ఎప్పుడు ఎలా వచ్చారు అన్న దాని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినట్టు గర్వంగా చెప్పారు డీసీపీ అమర్. సూర్య, థ్యాంక్ యూ సార్. సికింద్రాబాద్ 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 అని ఎడిగోవాలా? సికింద్రాబాద్ దావోదాం. ఎంత? 50. 50? వద్దులే అన్న, బస్సులో వెళ్ళిపోతా. బస్కే ఉందన్నా, దానికి కూడా 50 రూపాయలు తీసుకుంటాడు. పావు గంటకు ఒకసారి వస్తుంది. ఇటుకి ఇవ్వాలి. అయ్యని 20 రూపాయలు కాదనుకున్నాను అనుకో, చక్క ఆటోలో పోవచ్చుదా. ఆ 20 ఇంకో 10 వేసుకొని రేపు మళ్ళీ బస్సులో పనికి రావచ్చు కదన్నా. సరే సికింద్రాబాద్ 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 సికింద్రాబాద్. జీరా రైస్ 200. సర్లే, ఎప్పుడో తప్ప రాముగా. సార్, ఆర్డర్. అమ్మా, సూర్య, వచ్చావారా? నేను రావడం కాదు, నువ్వే రావాలి. ఎక్కడికి రా? నువ్వు పద చెప్తా. ఇప్పుడెందుకురా? కడుపులో కాస్త నొప్పిగా ఉంది. ఏంటి ఇంకా తగ్గలేదా? ఇలా ఇంట్లోనే ఉంటే ఇంకా ఎక్కువ అవుతుందమ్మా. పద, అలా గాలి తిరిగేసి వద్దాం. సరే పద. అటే ఎక్కడికమ్మా? బస్ స్టాండ్కి రా. బస్ స్టాప్ వరకే ఎందుకు? మన నుంచి ఉన్న చోటుకి ఆటో వస్తుంది. సరే. ఆటో. అన్నా, సారీ చూపించవా? ఎలా ఉందిరా? నీకు భలే ఉందమ్మా. ఇదే తీసుకుందాం. సరే బాబు, ఎంత అవుతుంది? ఎంతైతే నీకెందుకమ్మా, నీకు నచ్చింది కదా, తీసుకో. అబ్బో, సార్ 1000 కాదు సార్, 3000. మరి పాంప్లెట్ మీద 1000 ఉంది. ఆ ఆఫర్ ఎప్పుడో అయిపోయింది సార్. మీరు ఎప్పుడో పాత పేపర్ చూసుంటారు. థ్యాంక్ యూ సార్.
అన్న ఈ పక్క కాపవా? ఇల్లు ఇంకా రాలేదు కదరా? ఇంటికి వెళ్తున్నావు నేనేమన్నా చెప్పానా? దిగమ్మా. ఏంటో ఏం చేస్తాడో వీడికే తెలీదు. అబ్బా, ఇంత ఖరీదైన హోటల్కి ఎందుకురా తీసుకొచ్చావు? ఇప్పటిదాకా ఖర్చు పెట్టింది చాలదా? ఫస్ట్ తారీఖు వస్తే చాలు, నువ్వు కష్టపడి సంపాదించిందంతా నా మీద పెట్టేస్తావు. అన్నీ డబ్బుతో చూడకూడదే, లైఫ్ని ఎంజాయ్ చేయండి నేర్చుకో. సరిపోయింది. ఏంటి జీరా రైస్ 200? అమ్మా నీకు ఇందాకే కదా చెప్పా, అన్నీ డబ్బుతో చూడకూడదు. నీకేం కావాలో చెప్పు. సరే, ఒక జీరా రైస్, ఒక ప్లేట్ చాలు. ఏ అన్నిటికంటే తక్కువ అదే ఉందన్నా? కుదరదు. నేను చికెన్ చెప్తా, అది కూడా బోన్లెస్. అబ్బా సరే కానీ. ఎందుకు ఇవన్నీ తెప్పించా అనవసరంగా? నీ మీద కాకపోతే ఇంకెవరి మీద ఖర్చు పెడతానే. మాట్లాడితే ఇదొకటి నేర్చుకున్నావు. ఇంతకు టేస్ట్ ఎలా ఉంది? బాగుందిరా. ఏది ఇప్పుడు నిజం చెప్పు. అంతేలే, నీకు ఆ పాడైపోయిన తిండి తిని తిని కడుపు నొప్పి తెచ్చుకోవడం అలవాటు అయిపోయింది. ఇలాంటివి ఎందుకు నచ్చుతాయిలే. ఆపరా. అన్వేషణ అన్వేషణ అన్వేషణ. ఆల్రెడీ వాడు చూసిన ఎపిసోడే మళ్ళీ చూస్తూ ఫస్ట్ టైం చూసినట్టు బిల్డప్ ఇస్తాడేంటి? పోన్లే హర్ష, రోజంతా ల్యాప్టాప్ ముందు కూర్చొని కష్టపడుతూ ఉంటాడు. ఇలా అన్న టీవీ చూసి రిలాక్స్ అవుతాడు. అంటే ఇప్పుడు సీరియల్ అయ్యేంత వరకు డిన్నర్ ఏం లేదు కదా? ఏంటి హర్ష, నీకు ఆకలేస్తుందా? ఇప్పుడే పెట్టేనా? వద్దులేదనా, కలిసి తిందాం. ఏంటో వదినా, ఈ మధ్య తెగ ఆకలేస్తుంది. దేనికంటావు? ఆకలేడే మంచిదేగా. అతిగా మంచి జరగడం కూడా చెడే వదినా. ఇవాళ వృతిక తినే డిన్నర్ లో విషం కలిపి, అమ్మా వృతిక నీ ఫేవరెట్ ముక్కల పులుసు చేశానమ్మా, వచ్చి 4 ముద్దలు తిను అని అంట. ఇంకేముంది, 5వ ముద్దకి తను ఉండదు. కన్సల్ట్ ఆన్లైన్ డాక్టర్, పేమెంట్ డన్. హలో సార్, నా పేరు హర్ష. ఈ మధ్య నాకు ఆకలి చాలా ఎక్కువ వేస్తుంది. ఏం చేయమంటారు? ఆకలి వేయడం అన్నది చాలా సీరియస్ ఇష్యూ. దీన్ని టైఫాయిడ్, షుగర్, డిప్రెషన్ ఇలాంటి చాలా రోగాలతో లింక్ చేయొచ్చు. అయ్యో అవునా డాక్టర్? నాకు ఈ మధ్య ఇలాంటి అనుమానమే వచ్చి ఫుల్ బాడీ చెకప్ చేయించుకున్నా డాక్టర్, నార్మల్ అనే వచ్చింది. మీరు రోజుకి ఎన్ని గంటలు పడుకుంటారు? 0. వాట్? అవును డాక్టర్, రోజంతా మెలకుగానే ఉంటాను. రాత్రి ఒక 5 గంటలు పడుకుంటాను అంతే. నీకు బ్రెయిన్ సప్లిమెంట్ కూడా రాయిస్తా, గుర్తు చేయి. షూర్ డాక్టర్. మనుషులకు మినిమం 6 నుంచి 8 గంటల నిద్ర అవసరం. కానీ నువ్వు జస్ట్ 5 గంటల నిద్రపోతున్నావు, అంటే గంట తక్కువ. నేను నిద్రపోవడానికి ట్రై చేస్తున్నా డాక్టర్, కానీ నిద్ర పట్టదే. నువ్వు నిద్రపోవాలనుకున్నా నిద్ర పట్టట్లేదంటే నీకు నిద్ర మాత్రలు రాసేవాల్సిందే. రాసేయండి కానీ నా ప్రాబ్లం ఆకలి కదా. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ ఇన్ మెడిసిన్. ఓహో డాక్టర్, నా ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కదా? జస్ట్ గంట నిద్రే తక్కువ కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండకపోవచ్చు. పిలిచి నేను ఇచ్చిన మాత్రలు అయితే వాడండి. సరే డాక్టర్. అలానే నేను ఇందాక ఒకటి గుర్తు చేయమన్నా, ఏంటది? ఏది డాక్టర్? చూసావా, నువ్వు గుర్తు చేయాల్సింది కూడా నీకు గుర్తు లేదంటే నీకు నిజంగానే బ్రెయిన్ సప్లిమెంట్ అవసరం. గుర్తొచ్చింది. బ్రెయిన్ సప్లిమెంట్ రాసివ్వండి. అబ్బా, ఈ చేతి వంటలో ఏదో మ్యాజిక్ ఉంది అత్తయ్య. గుమ్మగుమ్మలు ఆడిపోతుంది, వెంటనే తినేయాలనుంది. ఆ ముక్కల పులుసు చేసిన అత్తని ముక్కలుగా నరికి పారేయాలి. అయిపోయిందా మీ సీరియల్? రండి తిందాం. అన్నంలోకి ఏం చేసావు? ముక్కల పులుసు. ముక్కల పులుసా? నో వే. తీసే ఫస్ట్ తీసే. ఏమైందండి? తీసేదాని ముందు. సరే వదినా, అర్జెంట్ నాకు పెట్టే, నీ తినేసి పడుకోవాలి. అప్పుడేనా? ఎందుకు? మనిషికి మినిమం 6 నుంచి 8 గంటల వరకు నిద్ర అవసరం అంట. ఉండకపోతే ఆకలి ఎక్కువ వేస్తుందంట.
ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ ఇన్ మెడిసిన్. నీకు ఒక డాక్టర్ స్లిప్ పంపించాను, రేపు వచ్చేటప్పుడు మెడిసిన్ పట్టరా. ఇటు మళ్ళీ మొదలెట్టాడు. 9, 10, 11, 12, 13, 14. హలో హలో ఏజెంట్ చాణక్య చెప్పు. సార్, నేను పెట్టిన రిక్వెస్ట్ గురించి ఏం చేశారు సార్? ఏది ఆ జూనియర్ ఏజెంట్ చేంజ్ చేయాలన్నదా? అవును సార్. షూర్ చేంజ్ చేస్తా, కానీ ఏంటి అదంతా ప్రాబ్లం? ప్రాబ్లమా? బద్ధకానికి మరో పేరు సార్ వాడు. ఛానల్ మారుద్దాం. రిమోటు అక్కడుందా? సర్లే ఇదే చూద్దాం. వాడు నిద్రపోతే భూకంపం వచ్చినట్టుందిరా. ఏదో రోజు నిద్రలోనే పోతాడు వీడు. ఎప్పుడు పడుకునేవాడు, లేచేది ఒకే ఒక్క దానికి. రేయ్, మొత్తం తినేసావేంట్రా? మరి నువ్వు తెచ్చిన సింగిల్ ఎంత టైం పట్టుద్ది? అరే, అది నీ ఒక్కడి కోసం తెచ్చిన సింగిల్ కాదురా, మన ఇద్దరి కోసం తెచ్చిన ఫుల్. అవునా? అయిపోయింది. చూడండి సార్, మేం చేసే పనికి ఎటువంటి రికగ్నేషన్ ఉండదు. మొన్న నేను కష్టపడి టెర్రరిస్ట్ని పట్టిస్తే క్రెడిట్ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ కొట్టేసింది. ఇంట్లో కూడా యూబీ ఏజెంట్ అని చెప్పుకోలేని పరిస్థితి. అయినా కూడా ఎందుకు చేస్తామో తెలుసా సార్? దేశానికి ఏదో విధంగా సేవ చేయాలని. అలాంటి మాకు కనీస సపోర్ట్ కూడా చేయకపోతే ఎలా సార్? చాణక్య, ఇంకొకసారి చూడు. అతను మారితే ఓకే, లేదంటే యూబీఐ కాదు కదా, కనీసం గవర్నమెంట్ జాబ్ కూడా రానివ్వకుండా చేస్తా. ఓకే సార్. ఏమండి? ఇది వచ్చేసింది. ఎక్సెల్ షీటా సార్? ఫినిష్ చేస్తాను సార్. ఎక్సెల్ షీటా ఏంటి మీ అవును సార్. సరే సరే, జాగ్రత్త. బాయ్. బాయ్ సార్. ఏంటండి ఇంత రాత్రి కూడా పనేనా? మీరు చేసేది సాఫ్ట్వేర్ జాబో లేదా స్పై జాబో తెలియట్లేదు. స్పై జాబా అంటే తెలుసా నీకు? పద్మ చెప్పిందండి. పద్మ ఎవరు? మన ఇంటి పక్కన కొత్త ఫ్యామిలీ దిగలేదు, ఆవిడ పేరు పద్మ అంట. ఓహో. ఇవాళ తన పరిచయం పెంచుకోవడం కోసం మధ్యాహ్నం గోబీ ఫ్రై కూడా ఇచ్చింది. అవునా? మరి నాకు పెట్టలేదు. పెట్టాను కదండి, మీరే తినలేదు. ఈ గోబీ ఫ్రై వేసుకోండి. ఆ సౌండ్ విన్నావా ఎలా ఉందో? పైగా అది నేను తినాలంట. ఈ బొగ్గు ముక్కలు తీసుకెళ్ళి బాత్రూంలో పెట్టు, రేపు పొద్దున పొల్లు అనుకుంటా. ఓహో, ఆవిడేనా బొగ్గు గని కార్మికురాలు? అదే కదా, నువ్వేంటి అలా ఉండేవనుకున్నాను. ఆపండి మీరు మరీను. సరే గాని ఆ స్పై గురించి ఏం చెప్పింది? అదా, తన క్రైమ్ టైం బాగా చూస్తుందంట. మొన్నటి ఎపిసోడ్లో ఒక ఆవిడ తన భర్త మీద స్పై చేసి తను దాచిన సీక్రెట్స్ అన్ని తవ్వి తీసిందట. అబ్బో, ఈ క్యాండిడేట్ ఎవరు డేంజరస్గా ఉంది. అసలు ఎక్కడి నుంచి వచ్చారంట వీళ్ళు? వాళ్ళ ఆయనకి ఎప్పుడు ట్రాన్స్ఫర్లు అవుతూనే ఉంటాయంటండి. అలానే సగం ఇండియా కవర్ చేశారంట. ఇప్పుడు హైదరాబాద్ వచ్చారు వాళ్ళు. మన కొంప పక్కకే రావాలా? బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, భూపాల్, అబ్బాబ్బా ఇలాంటి చాలా ప్లేసెస్ తిరిగారండి వాళ్ళు. మీ ఆయన నిన్ను ఎక్కడికి తీసుకెళ్లేదా అని నన్ను అడిగేసరికి ఏం చెప్పాలో తెలియలేదండి. ఏవండి, మనం కూడా ట్రిప్ ప్లాన్ చేయక చాలా డేస్ అయింది కదండి. మీరు ఎప్పుడు చూడు ల్యాప్టాప్ ముందే కూర్చుంటారు. మీరు, నేను, హర్ష కలిసి ఒక ట్రిప్ ప్లాన్ చేద్దామండి. ఈ వీకెండ్ ఎలాగో కుదరదు కదండి, రాబోయే వీకెండ్ అన్నా మనం మంచిగా ట్రిప్ ప్లాన్ చేద్దామండి. మన మిషన్ ఎట్టో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మిషన్కి ఇంకా టైం ఉంది. సరే, ఓకే. సరే అండి, వచ్చే గురువారం వెళ్దాం. వీకెండ్ అన్నావు?
అవును, వీకెండ్ అంటే సాటర్డే వెళ్ళి సండే వస్తామా ఏంటి? థర్స్డే వెళ్ళి మండే వద్దాం. సరే సరే అండి, మీరు మీ ల్యాప్టాప్ చూసుకోండి. ఉంటా. వెళ్ళే. ఈ పక్కింటి పద్మ వచ్చిన 3వ రోజుకే ఎంత చేస్తే ముందు ముందు ఎన్ని అనార్థాలు చేస్తుందో ఏమో. అబ్బా అమ్మా 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 ఏమైంది? అబ్బా అమ్మా దగ్గరికి వచ్చేసి అన్న కొంచెం తొందరగా పోనివా? ఎంతన్నా? 200. 200. అబ్బా నువ్వు ఆగమ్మా, పదా. ఏరా ఇంత పెద్ద హాస్పిటల్కి తీసుకొచ్చావు? డాక్టర్ గారు ఉన్నారండి. మా అమ్మ కడుపు నొప్పి చాలా ఎక్కువ వస్తుందండి, ఒకసారి చూపించాలి. ఈ టైంలో డ్యూటీ డాక్టరే ఉంటాడు, వెళ్ళి చూపించండి. సరే సార్. తగ్గిపోద్దమ్మా. ఇంతకీ ఇది ఎందుకు వచ్చింది డాక్టర్? చెప్పలేమమ్మా, టెస్టులు చేయించాలి. అప్పటి వరకు పెయిన్ కిల్లర్ రాస్తానా, రాత్రి గడిచిపోతుంది. రేపు మాత్రం పక్కా మన డాక్టర్ దగ్గరే చూపించాలి, సరేనా? సరే అండి. 3rd ఫ్లోర్ డాక్టర్ సతీష్. సరే అండి. కౌంటర్లో డబ్బులు కట్టి ఇంజెక్షన్ చేయించండి. డాక్టర్ సతీష్ గారు ఉన్నారండి? ఉన్నారండి. అది కన్సల్టెన్సీ ఫీజు ఎంత? 500. 500? ఎందుకురా ఇప్పుడు? అబ్బా నువ్వు ఉండమ్మా ప్రతిదానికి. కొన్ని టెస్టులు రాశాను, వెళ్ళి చేయించండి. ఎంతన్నా? 4300 డబ్బులు పే చేయండి. 4000? ఇప్పుడు అన్నీ అవసరం ఏంట్రా? అవసరం కాకపోతే డాక్టర్ ఎందుకు రాస్తారమ్మా? అది కాదురా. అబ్బా ఉండమ్మా. ఏం కాదులేమ్మా. ఫుడ్ పాయిజన్. చాలా రేర్ కేసెస్లో ఫుడ్ పాయిజన్ వల్ల ప్రాణాలే పోతాయి. టైంకి తీసుకొచ్చారు, లేదంటే ఎనీవేస్ ఈ మందులు వాడండి. డాక్టర్ మా అమ్మకి ఏం కాదుగా? చెప్పాను కదా, టైంకి పట్టుకొచ్చావు, మోస్ట్లీ తగ్గిపోతుంది. ఒకవేళ తగ్గకపోతే చెప్పు, అడ్మిట్ చేయాల్సి వస్తుంది. అడ్మిటా? ప్రస్తుతానికైతే వాడండి. సరే డాక్టర్. నమస్తే ప్రసాద్ గారు. ఏ రవి గారు చెప్పండి, మళ్ళీ మీ తమ్ముడికి ఏ రోగం అంటా? ఏమోనండి, ఇదిగోండి చూడండి. నిద్ర మాత్రలు? నిద్ర మాత్రలా? బాగానే పడుకుంటున్నాడే. కొంపదీసి అబ్బే చిచి, అలాంటిదేం లేదు. మా వాడి గురించి మీకు తెలిసిందే కదా, ఈ మధ్య చాదస్యం కూడా మరీ ఎక్కువైపోతుంది. ఎప్పుడు ఏదో ఒక రోగం ఉన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటాడు. మీకేంటి నవ్వులాటగానే ఉంటుంది. మా వాడి వల్ల మీకు బాగానే బిజినెస్ జరుగుతుంది కదా, నాకే పిచ్చిలేస్తుంది. సార్ ఎక్కడుంది? ఈ మందులు ఇస్తారా? ఒక్క నిమిషం. పర్లేదండి. $700 700? ఇంకా నీ అదృష్టం, మీ డాక్టర్ రాసిన బ్రాండ్ మందులు కొత్తగా వచ్చాయి, ధర కూడా చాలా తక్కువ. అసలుకైతే ఇంకా చాలా ఎక్కువ అవుతుంది.
నా దగ్గర ఉత్తి 400 ఉన్నాయండి. కానీ ఈ మందులు అవసరం సార్. మా అమ్మ నొప్పి తట్టుకోలేకపోతుంది. కావాలంటే నేను రేపు పొద్దున్నే వచ్చి ఇచ్చేస్తా. 100 ఎక్కువే ఇస్తా సార్, కొంచెం అర్జెంట్. హే తమ్ముడు, ఇట్స్ ఓకే, నేను ఇస్తాలే. ఆ ప్రసాద్ గారు, నేను ఇస్తాలే, తీసుకోండి. నేను ఇస్తా అని చెప్పాను కదా, నేను ఇస్తాలే. లేదు సార్, 300 ఇవ్వండి చాలు. ఇంతకీ మీ అమ్మకి ఏమైంది? ఫుడ్ పాయిజన్ అయిందండి. ఓ, ఫుడ్ పాయిజనేగా, ఏం కాదులే, తగ్గిపోతుంది. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్సా? చిచ్చి. చూడు, మనకేదైనా సమస్య వస్తే భయపడకూడదు. అదే మన ప్రేమించిన వాళ్ళకి సమస్య వస్తే అస్సలు భయపడకూడదు. ఎందుకంటే మన ధైర్యమే వాళ్ళకి సగం బలం అవ్వాలి. అర్థమైందా? తీసుకో. మీ అమ్మ ఈ మందులు తీసుకునేటప్పుడు సంజీవిని సంజీవిని అనుకోమను. అలా ఎందుకండి? లక్ష్మణుడు ప్రాణాలు కాపాడడానికి హనుమంతుడు సంజీవిని కోసం వెళ్తాడు. సంజీవిని ఇట్స్ ఎ లైఫ్ సేవింగ్ హర్బ్, అంటే చావును తప్పించే ఒక అమృతం. మనం వేసుకునే మందులు కూడా సంజీవినిలా పనిచేయాలని దేవుణ్ణి కోరుకుంటాం, అంతే. సరే అండి, థ్యాంక్స్ అండి. వెళ్ళరా, వెళ్ళు. ప్రసాద్ గారు, మర్చిపోయారా? అన్వేషణ స్టార్ట్ అవుతుంది. అయ్యో మర్చిపోయానండి. పదండి పదండి, రండి రండి, టైం అయిపోతుంది. అంజండి అంజండి. అబ్బో. అన్వేషణ 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 అన్వేషణ. సంజీవని సంజీవని అనుకో అమ్మా. సంజీవని సంజీవని. ఇక నీకేం కాదులే అమ్మా, నేనున్నా. ఇంకోసారి కక్కుర్తిపడి పాచిపోయిన వంటలు తిన్నావు అనుకో. మొన్న మిగిలిపోయిన అన్నం ఉండిపోయింది, ఊరికే పడేయడం ఎందుకని. అమ్మా. మీ చింటుగాడు వచ్చినా ఏం బీకలేడు, అర్థమైందా? దుమ్ తారా తిక్కారా తిక్కారా